బలరామన్నయ్య ఏం చేస్తున్నావు? అదే ఏంటి కృష్ణ, ఉండు నీ పని చెప్తా. కృష్ణ నీ అంత చూస్తా, ఆగు. సుధామా ఇద్దరు ఏం చేస్తున్నారు? హే కృష్ణ, నువ్వెప్పుడు వచ్చావు? చూడు వీడిని ఎలా ఓడిస్తాను. కృష్ణ ఆగు. దొరుకు. గురుగారికి ప్రణామములు. ఏంటి కృష్ణ ఇలా వచ్చావు? నన్ను క్షమించండి. ఏంటి గురుగారు, మీ పైన కూడా కృష్ణ రంగు చల్లాడా? ఇక వాడి అల్లరి రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. ఈరోజు కృష్ణ నా చేతుకు చిక్కాలి, వాడి ఒళ్ళంతా రంగులు పూసేస్తా. ఆగు బలరామా, గురుగారు మీ మీద కూడా రంగు చల్లాలా? పదండి, మనం నలుగురం కలిసి కృష్ణకి బుద్ధి చెప్దాం. అసలు మనందరి మీద రంగులు ఎందుకు చల్లాడనుకుంటున్నారు? ఇంట్లో ఏములను రంగులు దొరుకుంటాయి, అందుకే అందరిపైన రంగులు చల్లుతున్నాడు. అవును గురుగారు, వెంటనే కృష్ణని ఆపకపోతే గోకులంలో ఉన్న గోవులు కూడా రంగురంగులుగా మారిపోతాయి. మీకు నాకు తేడా అదే. మీరు కృష్ణను అర్థం చేసుకోలేదని నాకు అర్థమైంది. మేమేం అర్థం చేసుకోలేదు గురుగారు. నీ మీద ఏ రంగు చల్లాడు? నీలం. ఆ రంగుకి అర్థమేంటో తెలుసా బలరాం? అపరిమితమైన విశ్వాసానికి, మనోస్థైర్యానికి ప్రతీక ఆ రంగు. నువ్వు తనన్నావు కాబట్టి నీ మీద రంగును చల్లి పరుగులెడుతున్నాడు. మరి ఈ రంగు గురుగారు? హోలీ వేడుకల్లో అత్యంత ముఖ్యమైన రంగు అది. స్నేహితుల మీద చల్లే రంగు అదే. ప్రకృతికి, వసంతోత్సవానికి ప్రతీక ఆకుపచ్చ రంగు. అందుకే అది చల్లి వారి మధ్య వచ్చిన మనస్పర్ధలు పోవాలని చల్లుకుంటారు. మరి మీ మీద చల్లిన ఆ పసుపు రంగు ఉద్దేశం ఏంటి గురుగారు? శుభానికి, శాంతికి, ఆరోగ్యానికి ప్రతీక ఆ రంగు. గురువులు, ఉపాధ్యాయులు పెద్దవారి పైన చల్లుతారు. ఓ, అందుకేనా మీ మీద పసుపు రంగు చల్లాడు. మనం అనవసరంగా కృష్ణని అపార్థం తీసుకున్నాం కదా. బాగా చెప్పావు సీదామా. గురుగారు, ఇంకా కృష్ణ దగ్గర గులాబీ రంగు ఇంకా ఎరుపు రంగు ఉన్నాయి. ఇంకా అవి ఎవరిపైన చల్లుతాడు? గులాబీ రంగు ప్రేమ, స్నేహం, విశ్వాసానికి చిహ్నం. ఈ పాటికే ఆ రంగును గోపికల మీద చల్లేసే ఉంటాడు. గురుగారు గులాబీ రంగు సరిపోలేదు. వామ్మో, గొప్పగా వచ్చేస్తున్నారు. ఇంకా కృష్ణ చేతిలో ఎరుపు రంగు ఉంది గురుగారు. బంధానికి, ప్రేమకు ఎరుపు రంగును వాడతారు. జీవిత భాగస్వామి పైన లేదా అత్యంత ప్రియమైన వారిపైన ఆ రంగును చల్లుతారు. ఓ, అంటే ఆ రంగును ఆమె మీదనే చల్లుతాడనమాట. దొంగ కృష్ణ. అన్ని లీలకు అంతే ఉండదు కృష్ణ. అర్థమైందా? హోలీలో వాడే రంగులకు అంత
అంత విశిష్టత ఉంది. అందుకే మీరందరూ హోలీని ఘనంగా జరుపుకోండి. ఉమ్? ఫ్యామిలీ మోజీ సభ్యులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. అలాగే మన ఛానల్లోనూ రంగులు నిండాలంటే బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను గ్రే కలర్లోకి మార్చండి. ఆ పక్కనే ఉన్న గంటను కొట్టి ఎల్లో కలర్లోకి మార్చండి. అలాగే వైట్ కలర్లో ఉన్న లైక్ బటన్ను బ్లూగా మార్చండి. చివరగా మా వీడియోలు నచ్చితే మీ అభిప్రాయాన్ని చెప్పి మా కళ్ళల్లో ఆనందం నింపండి. మనందరం ఓ ఫ్యామిలీగా కలిసి ఈ మోజీని విజయవంతం చేద్దాం. ఏమంటారు?